బడ్జెట్ ద్వారా మాకు అర్థమైంది. టూరిజం సెక్టర్ 974 కిలోమీటర్ల కోస్తా తీరం ఉంది మనకి. చాలా అద్భుతంగా మనం మన ప్రాంతాన్ని, ఆంధ్రప్రదేశ్ని మనకున్న వనరుల్ని పర్యాటక రంగానికి బాగా అభివృద్ధి చేయగలుగుతాం. పూర్తిగా సర్వనాశనం చేసింది ఈ ప్రభుత్వం పర్యాటక రంగాన్ని. ఏదైతే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన ప్రణాళిక తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వాలకి నిధులు కేటాయించి టూరిజం సెక్టర్ని డెవలప్ చేస్తామని అండగా నిలబడ్డారో దాన్ని మనం మనస్ఫూర్తిగా మనం స్వాగతించాలి. తప్పకుండా మన ఆంధ్రప్రదేశ్ ఇందులో ఎక్కువ బెనిఫిట్ పొందేటట్టు ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకుని రాబోయే రోజుల్లో మన రాష్ట్రానికి తద్వారా కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి మనం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా చాలా అద్భుతంగా చేయొచ్చనే ఒక నమ్మకం ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇంటరీం బడ్జెట్ చూసినాక మాకు అర్థమైంది. అదేవిధంగా మన రాష్ట్ర విభజన చట్టంలో ప్రవేశపెట్టిన మెట్రో రైల్ ప్రాజెక్ట్ విశాఖపట్నానికి, అదేవిధంగా విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి ఈ 4 ప్రధానమైన పట్టణాలని కలుపుకుని పోయే విధంగా ఒక చక్కటి మెట్రో రైల్ ప్రాజెక్టు గతంలో కూడా ప్రతిపాదించారు. అది చట్టంలో కూడా ఉంది. దానికి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం అంటే స్పెసిఫిక్గా ఈ అనలేదు, కానీ భారతదేశంలో మెట్రో రైల్స్ ఇతర పట్టణాలకి విస్తరించే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నా ఉన్నారు. దానికి అన్ని విధాలుగా కూడా ఆర్థికంగా ఆదుకుంటామని కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనని మన పాలకులకి గుర్తు చేస్తున్నాను. దయచేసి ఇప్పుడైనా మీరు కొంచెం సమయం వెచ్చించి కేవలం రాజకీయాల కోసమే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలపైన కూడా మీరు దృష్టి సారిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం తప్పకుండా కేంద్ర ప్రభుత్వం ఈరోజు ప్రకటించిన ఈ 4-5 అంశాల ద్వారా మన రాష్ట్రానికి చాలా మేలు జరుగుతుంది. ఈ ఇంటరీం బడ్జెట్ని, నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన ఇంటరీం బడ్జెట్ని జనసేన పార్టీ నుంచి మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. ఇంకో రెండో ముఖ్య అంశం ఈరోజు